రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్న మంత్రి జూపల్లి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం, పాల్గొన్న మంత్రి పొన్నం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న కోదండరాం. జీవో 317 వల్ల ఉద్యోగులు నష్టపోయారన్న మల్లు రవి. 3 కమిషనరేట్లో బైక్ చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. OLXలో అమ్ముతున్నట్లు గుర్తింపు. 23 బైక్లు సీజ్. డీటెయిల్ చూస్తే రాష్ట్రాన్ని టూరిజంలో నెంబర్ 1 చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తాగడానికి నీళ్లు లేని దేశాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందాయని చెప్పారు జూపల్లి. టూరిజం అభివృద్ధి చేసే ప్రతి చోటకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే వేడుకలకు దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రపంచమంతటా వ్యాపించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మారుస్తామని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వచ్చే సంవత్సరం నుండి మండలాల్లో కూడా కైట్ ఫెస్టివల్ జరుపుతామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వచ్చే భవిష్యత్తులో మన గొప్ప సంపద కళాఖండాలు, కళలు, వివిధ రకాల వివిధ రూపాల నాట్యాలు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, కథకళి కావచ్చు, రకరకాల ఆటపాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో మీరు పాల్గొనే కాకుండా మన పిల్లలకు కూడా చదువుతో పాటుగా వీటిని కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఆటపాటల వైపు కూడా మళ్లించాల్సిన అవసరం ఉంది యువతను కూడా. టూరిజం బాగుంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్నారు మంత్రి పొన్నం. టూరిజం అభివృద్ధి చేసే ప్రతి చోటకు రవాణా సౌకర్యం పెంచుతామన్నారు. సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కైట్ ఫెస్టివల్ కు వచ్చి సక్సెస్ చేయాలని కోరారు. కులాలు, పార్టీలకు అతీతంగా ఈ ఫెస్టివల్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు పొన్నం. భవిష్యత్తులో ఇతర ఎక్సైజ్, మిగతా రిజిస్ట్రేషన్ శాఖల కంటే కూడా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల టూరిజం రంగం పెరిగి ఆదాయం కూడా పెరిగి ప్రజల యొక్క బేసిక్ మేజర్ పాయింట్ టూరిజం రంగం మీద శ్రద్ధ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, తప్పకుండా రవాణా శాఖ మంత్రిగా మీరు ఏ రంగంలో టూరిజానికి సంబంధించిన ఏ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామంటారో అక్కడక్కడ రవాణా పరమైన సౌకర్యాలు కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల టూరిజం శాఖకి ఎప్పుడు కూడా సంబంధించి సహకారం ఉంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 15 వరకు జరిగే ఈ కైట్ ఫెస్టివల్లో 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ ప్లేయర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ప్రదర్శన చూసేందుకు వచ్చే సందర్శకులకు అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, మిగతా శాఖల అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. తెలంగాణ సాంప్రదాయ వంటలు పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లను ఫుడ్ కోర్టుల్లో ప్రదర్శించి అమ్ముతున్నారు. ఈసారి ఫెస్టివల్లో డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జెంట్ పతంగి ఇలా స్పెషల్ కైట్స్ ఎగరవేయనున్నారు. సాయంత్రం కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే వేడుకలకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులను, సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే పెన్షన్లు ఇవ్వాలన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. బీఆర్ఎస్ ఓటమితో నియంత పాలన పోయిందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్స్ మాట్లాడారు నేతలు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏ మార్పు కోసం ప్రజలు పోరాటం చేశారో ఆ మార్పు వచ్చిందన్నారు. ఓపీఎస్ పునరుద్ధరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు కోదండరాం. సోమాజిగూడలో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ సొమ్మును కార్పొరేట్ రంగానికి తాకట్టు పెట్టడమే మనం అంగీకరించడానికి వీల్లేదు. ఇది మన సొమ్ము, మన ప్రయోజనాల కోసము అయితే ప్రభుత్వం వాడుకోవాలి, లేకపోతే మనకన్నా ఉపయోగపడాలి. ఇదివరకు ఏంటంటే చిన్న మొత్తాలు పొదుపు మొత్తం ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి ఇచ్చేవాళ్ళు.
ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వాడుకునేది. ఇప్పుడు కార్పొరేట్ రంగానికి దారాదత్తం చేయటం సమంజసం కాదు. ప్రజల యొక్క ఆదరణ అనుకోండి, మొత్తం మీదనైతే ఒక మార్పును సాధించుకోగలిగినాం రాజకీయంగా. సమాజంలో ఉపాధ్యాయ ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. జీవో 317 వల్ల ఉద్యోగులు నష్టపోయారన్నారు. ఉపాధ్యాయ అనుబంధ సంఘాలు కలిపి జేఏసీ ఏర్పడాలని సూచించారు. సిపిఎస్, ఓపీఎస్ అంశంపై రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులతో పాటు పేద ప్రజలకు అన్ని పథకాలలో న్యాయం జరగాలన్నారు మల్లు రవి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరందరూ చూశారు. మీరు మామూలుగా మీ బడ్జెట్ అంతా ప్రచారానికే ఉపయోగించారు. ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ప్రజల్ని మభ్య పెట్టాలని. ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, లేకపోతే ఈ గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి? ముఖ్యంగా కేటీఆర్ అదే రకంగా హరీష్ రావు, కవితని అడిగేది ఏంటంటే, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే, మేము చెప్పినటువంటి గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో చెప్పినవి కానీ వీటికంటే ఎక్కువ వాళ్ళు చెప్పారు. రేపు వచ్చే ప్రభుత్వంలో మేము కూడా చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేసి, మీకు అసలు నైతిక హక్కు కానీ మామూలుగా మాట్లాడే హక్కు కూడా లేదు. ఉద్యోగుల పాలిట సిపిఎస్ శాపంగా మారిందన్నారు పాత పెన్షన్ సాధన సమితి జనరల్ సెక్రటరీ మహేష్. మోడల్ స్కూల్స్ లో విచిత్ర సమస్యలున్నాయన్నారు. హాస్టల్ మెయింటెనెన్స్ కోసం టీచర్ల సిపిఎస్ అమౌంట్ ను ప్రిన్సిపల్ వాడుకున్నారని ఆరోపించారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రిన్సిపల్ అకౌంట్ అలాగే ఉందని చెప్పారు. 3000 మంది మోడల్ స్కూల్ టీచర్లు సిపిఎస్ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు మహేష్. మాకు హాస్టల్స్ ఇచ్చారు, అందులో మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్స్, పీజీటీలు, టీజీటీలు 3 పోస్టుల్ని భర్తీ చేస్తే హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం టీచర్ల సిపిఎస్ అమౌంట్ ఆడుకున్నటువంటి కొంతమంది ప్రిన్సిపాల్స్, అట్లా కొంతమంది గతంలో అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎట్లా వెంకన్న స్వామికి వేస్తే ఉండిలేస్తుంటే 11 రూపాయలు మొక్కుబడి వేస్తున్నాం, అది ఎక్కడ పోతుందో తెలియలేనటువంటి పరిస్థితి కావాలని చెప్పి ఆయన సిపిఎస్ అన్ని ఇవ్వండి అని కొట్లాడినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం ఆ రోజు. ఉపాధ్యాయ ఉద్యమాల్ని నిర్వీర్యం చేయడంతో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు డిగ్రీ లెక్చరర్ మధుసూదన్ రెడ్డి. 317 జీవో వల్ల ఎంతో మంది ఉద్యోగులు నష్టపోయారని మండిపడ్డారు. కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఈయననేమో ఊడిగం చేసి 30 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత నువ్వు ఇంటికి పో అని షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వేం చేయాలి? అల్టిమేట్గా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అప్లై చేసుకో. నేను ఏమంటున్నా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చేటటువంటి ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, వీళ్ళకి పెన్షన్ లేదనేటటువంటి ప్రిన్సిపల్స్ బోత్ ఆర్ క్వైట్ కాంట్రడిక్టెడ్. ఇఫ్ ఎకనామిక్స్ రిఫార్మ్స్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్, ద రిఫార్మ్స్ షుడ్ బి, అందులో ప్రధానంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఉండే దగ్గర నువ్వు ఫ్రిడ్జ్ ఇస్తావు, నువ్వు కుటుంబిషన్ ఇస్తావు, గ్రైండర్ ఇస్తావు, మరి ఇవన్నీ రిఫార్మ్స్ కు వ్యతిరేకం కదా. మరి ఇవన్నీ ఇచ్చినోడు పెన్షన్ ఇవ్వడానికి ఏమైతుంది? గత ప్రభుత్వం చేసిన మోసాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పామన్నారు వక్తలు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ సందడి సాగుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో రష్ మరింత పెరిగింది. ఫ్యామిలీతో కలిసి నుమాయిష్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సిటీ పబ్లిక్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్టాళ్లు పబ్లిక్ ను ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు బ్యాంగిల్స్, కాస్మెటిక్స్ ఉండగా చిన్నారులకు గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సందడి కొనసాగుతుంది. వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఎగ్జిబిషన్లో ఉండడంతో సిటీ పబ్లిక్ నుమాయిష్ కు తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లేడీస్ షాపింగ్ చేస్తుంటే పిల్లలు కిడ్స్ జోన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు వీకెండ్ కావడంతో నుమాయిష్ కు విజిటర్స్ తాకిడి పెరిగింది. నుమాయిష్ ను పిల్లలు ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ జోన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్, టోరా, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిస్బీ రేంజర్, కొలంబస్ స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. పిల్లలైతే ఒకే రైడ్ ను పదే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు పేరెంట్స్. చాలా బాగుంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ప్రైజెస్ కూడా అట్లనే ఉన్నాయి. నాట్ ఎట్ బట్ స్టార్ట్ చేయాలి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మా కజిన్స్ తోటి వచ్చాను మేమైతే. ఎక్కువ షాపింగ్స్ వచ్చేసి బట్టలు ఎక్కువ ఉన్నాయి. చేసాం ఆల్రెడీ, మేము రోజు ఇక్కడ నుంచే తిరుగుతాం కాబట్టి చాలా ఉండే. ప్రైజెస్ మాత్రం చాలా, కాకపోతే కొంచెం కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్ పిల్లల్ని తీసుకొని వచ్చాము. పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేస్తున్నాము.
ఒకటి ఏంటంటే పబ్లిక్ చాలా ఉన్నారు, కొద్దిగా మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేస్కి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ హైదరాబాద్లో వెల్ ఆఫ్ డెత్ అని. అందులో ఫిజిక్స్ తోటి నేను బాగా ఇంటర్లింక్ చేసుకున్నాను. సో వెల్ ఆఫ్ డెత్ బాగా నచ్చింది నాకు. అండ్ అదర్ రైడ్స్ బాగుంది. సో ఐ లైక్ డెట్. సంక్రాంతికి కొంతమంది సొంత ఊర్లకు వెళ్తుంటే మరికొందరు నోమాయిష్ చూసేందుకు పల్లెల నుంచి సిటీకి వస్తున్నారు. సిటీలోనూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతుందని అంటున్నారు. షాపింగ్ తో పాటు ఫుడ్ గేమ్స్ ఇలా అన్ని ఉండడంతో ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు. यहाँ बहुत इंजॉय कर रहा हूँ और हम लोग यहाँ हर वक्त मिस नहीं करते. बहुत इंजॉयमेंट होता है कि एवरी ईयर आते हैं. फूड यहाँ का अच्छा रहता है और सब कुछ अलग जगह से लोग आते हैं. डिफरेंट गेम्स आते हैं अलग अलग जगह से. शूटिंग చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేదానికి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. పిల్లలు ఎంజాయ్ చేసేదానికి ఉంటాయి, రైడ్స్ ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ వచ్చేసి డ్యూరింగ్ జనవరి అండ్ ఫిబ్రవరిలో హైదరాబాద్ వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్ లాగా అయిపోయింది. ఇక్కడికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మేము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చాము. ఎప్పుడు వచ్చినప్పుడు మేము ఫుడ్ ఎక్కువ తింటాం అనమాట. ఫుడ్ కోసము వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తాము అంతే. అండ్ ప్రైజెస్ అంటారా కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తున్నాయి ఏది చూసినా. సో బయట షాపింగ్ కంటే ఇక్కడే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తున్నాయి. సో ఎగ్జిబిషన్కి వచ్చాను కదా ఏదో ఒకటి కొనుక్కోవాలని, సో కొనుక్కొని మాత్రం వెళ్తాం పక్క. మిగతా రోజుల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం ఎలా ఉన్నా ఈ పండుగ హాలిడేస్ లో మాత్రం సందడిగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. కేవలం ఈ పండుగ సెలవులోనే దాదాపు లక్షలాది మంది విజిటర్స్ వస్తారని భూమయ్య సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఒక్కసారి పెరిగిన తాకిడితో నుమాయిష్ పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిటీలో నైట్ కైట్ ఫెస్టివల్ తొలి రోజు ఘనంగా జరిగింది. 16 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ డ్రోన్ లైట్స్ కైట్స్ ఎగురవేశారు. రాత్రిపూట కైట్స్ ఎగురవేయడం చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారు చిన్నారులు. నైట్ కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. పెరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఈ రోజు స్టార్ట్ అయిన ఈ కైట్ ఫెస్టివల్ రేపు ఎల్లుండి కూడా జరగబోతుంది. అఫీషియల్ గా ఈరోజు మంత్రులు స్టార్ట్ చేసిరు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పబ్లిక్ తాకిడి ఈ మైదానంకి పెరిగిందని చెప్పాలి. ఇంట్లలో స్పేస్ లేని వాళ్ళు, టెర్రస్ పైన స్పేస్ లేని వాళ్ళందరూ కూడా ఈ ఓపెన్ గ్రౌండ్స్కి వచ్చి కూడా ప్లే చేసిన పరిస్థితి. కైట్స్ని ఉదయం అంతా కూడా వేరే దేశాలకైనా వచ్చిన ఫారినర్స్ కావచ్చు, మన దేశంకైనా వచ్చిన ఇతర రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ ఈ కైట్స్ని ఫ్లై చేసిరు. కానీ ఇప్పుడు ఓపెన్ పబ్లిక్ వచ్చి అందరూ కూడా ఫ్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నైట్ టైం స్పెషల్గా ఈ డ్రోన్స్తో ఎగిరే ఏవైతే పతంగులు ఉంటాయో వాటిని కూడా ఎగరేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా చాలా పెద్ద కైట్. ఈ కైట్ని కూడా ఇప్పుడు ఎగరేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है? जितेंद्र पटेल, सूरत गुजरात से। ये इलेक्ट्रिक है, टोटली लाइटिंग है, बैटरी पे चलता है और कितना दूर तक जाता है? जहाँ जग जाना चाहता है इतना दूर तक जाता है। काइट तो चकता ही, अभी हमने फ्लाइंग किया था लेकिन ये लोकल काइट है, उसकी वजह से हमको दिक्कत पड़ती है। ये तुरंत धागा कट जाता है, उस हिसाब से हमने डाउन कर लिया। ये हम यहाँ पर हैदराबाद में 4 टाइम से आ रहा हूँ, 4 ईयर्स से। मैं 4 बार, ये चौथी बार है मेरा। मैं मांझा नहीं, अपनी वो नाइलॉन डोरी आती है, पॉलिस्टर धागा से ही चकता है, ये हैवी वाला। మనం చూస్తున్నాం కదా పొద్దునంతా కూడా నార్మల్ కైట్స్ అంటే ఇలా డిజిటల్ కైట్స్ కాకుండా నార్మల్ కైట్స్ ఎగిరినాయి. ఇప్పుడు మాత్రము ఈ రంగురంగుల గాలిపటాలు ఆకాశం వైపు వెళ్తుంటే చూడడానికి అయితే 2 కళ్ళు కూడా సరిపోవట్లేవు. ఆకాశం అంతా ఒక హరివిలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా ఇప్పటి వరకు ఇదే లాంగెస్ట్ కైట్గా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు కొన్ని ఫీట్స్ వరకు కూడా ఈ కైట్ ట్రావెల్ చేస్తూ ఉంది. దీన్ని పొడుగు కూడా చాలా స్పెషల్గా ఉండడంతో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఎన్నో కైట్స్ ఉన్నప్పటికీ కూడా
ఈ నైట్ టైం విజువల్స్ చూసేందుకు కూడా భారీగా అయితే విజిటర్స్ రావడం జరిగింది. కోవిడ్ కంటే ముందు మనం చూసినాం నగరంలో స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈ సంవత్సరం కూడా కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఎన్నో కైట్స్, చిన్న పెద్ద అన్ని కైట్స్ కూడా డ్రోన్తో ఎగరేసేవన్నీ కూడా ఇప్పుడు నైట్ టైమే ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేవలం మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా దాదాపు 16 దేశాల నుంచి కూడా 40 మంది కైట్ ఫ్లయర్స్, ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా వచ్చి వీటిని ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. आपका नाम क्या है भैया? किशोर जहांगीर नाम है, नागपुर से। हाँ, इस पे लाइट लगी है ये पतंग पे, अभी उड़ाने जा रहे हैं। क्या मौसम हवा कम है, इसके लिए उड़ नहीं पा रही। अभी कर रहे कोशिश उड़ाने की। लॉन्ग ये 200 मीटर है। हाँ, पूरी रस्सी में भी लाइट है। नहीं, बहुत बार आए। बहुत अच्छा लगता है हैदराबाद में आके। हम 3 लोग हैं। हाँ, कल भी 3 दिन का शो है। नहीं, नाइट में उड़ाते, नाइट फ्लाइंग। हाँ, नाइट में। నైట్ కైట్, ఇది నైట్ మాత్రమే దీన్ని పైకి పంపిస్తుంటారు. సో చాలా వరకు అయితే ఇది స్పెషల్ కైట్గా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దాదాపు 200 ఫీట్స్ కూడా ఇది పొడుగున్న పరిస్థితి. మనతో పాటు పబ్లిక్ చాలామంది ఉన్నారు, పబ్లిక్ కూడా చాలా ఆసక్తిగా వచ్చి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ పేరెంట్ మేడం? మృదులత. సో ఎట్లా ఉంది నైట్ టైం కైట్ ఫెస్టివల్? కైట్స్ అంటే కొంచెం లైట్ డౌన్ అయినా ఎగరేయలేం, కానీ ఇప్పుడు ఇంత చీకట్లో కూడా కైట్స్ ఎగరేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రావడం, చూడగానే అసలు చాలా మంచిగా ఉంది. కైట్స్ అన్నిటిని ఎగరేస్తా ఉంటే ఒక పక్క కైట్స్, మరో పక్క ఫుడ్, దాని వెనుక స్టేజ్. సో ఎట్లా ఉంది? ఊర్లోకి వెళ్ళే అని ఫీలింగ్ అనిపిస్తుందా? ఇంకా ఎస్ ఐ ఫీల్ ఇట్. మా ఊర్లోకి వెళ్ళినట్టుగానే ఉంది. సేమ్ ఫెస్టివల్స్ లాగా జరుగుతుంది, ఇక్కడే ఫెస్టివల్ ఉన్నట్టుగా ఉంది. నేను బడంగపేట నుంచి వచ్చానండి. వెరీ హ్యాపీ విత్ దిస్ అండ్ డిఫరెంట్ కైట్స్ అండ్ డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చారు కదా. లాస్ట్ ఇయర్స్ అయితే ఈ బ్యారిగేడ్ లోపల వరకు ఎవ్వరు పంపలే, బట్ ఈసారి నేరుగా కైట్స్ని ముట్టుకోవచ్చు, వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు వాళ్ళ కైట్స్ ఫ్లయర్స్తోనే. ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. నేను అక్కడ చూసిన వెంటనే నాకు వాళ్ళు బాగా అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే చూడండి, లోపలికి వెళ్ళి చూడండి, అంత కావాలంటే డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్ అని చెప్పన్నారు. దే అలౌడ్ us. సంక్రాంతి పండుగకి కైట్స్ ఎగరేస్తుంటావు ఇంటికాడ? ఫుల్ అసలు. ఇప్పుడు 2-3 కైట్లు కట్ అయిపోయినాయి, అందుకు కొంచెం బ్రేక్ ఇచ్చాము. చాలా ఎంజాయ్గా ఉంది మొత్తం. అసలు లాస్ట్ 7 yearsకి వెళ్ళి వస్తున్నాను నేను. అంటే అసలు తగ్గేదే లేనట్టు చేస్తున్నారు అందరూ. ఇక్కడేమో కైట్లు ఎగరేస్తున్నారు, వెనకాలేమో ఫుడ్ ఉంది. అక్కడ తిన్నాం, చాలా బాగుంది. అక్కడ అన్నీ తిందాం అనుకున్నాం కానీ కడుపు నిండిపోయింది. ఇంకా స్టేజ్ వచ్చాం, అసలు అట్లా అనిపించట్నే లేదు మనం ఎక్కడో వేరే జాగాలో ఉన్నాము. మొత్తం ఒక చాలా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ మాకు. దానికి మించి ఉన్న ఏవైతే ఈ స్వీట్ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా స్వీట్స్ ఆరేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఈరోజు రాని వాళ్ళు రేపు ఎల్లుండి రావచ్చు. కాబట్టి దాదాపు ఈ 3 రోజుల పాటు 15 లక్షలకు పైగానే విజిటర్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టూరిజం శాఖ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి. కెంపర్సన్ ప్రవీణ్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.